రేఖీయ చలనం అంటే ఒక వస్తువు రుజుమార్గంలో చేసేటటువంటి ప్రయాణాన్ని లేదా చలనాన్ని రేఖీయ చలనం అని చెప్తూ ఉంటాం. మరి రేఖీయ చలనానికి సంబంధించినటువంటి కొన్ని భావనలను గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో మొదటగా మనం చెప్పేటటువంటిది దూరము. అంటే రేఖీయ చలనంలో ఉన్నటువంటి వస్తువు ఎంత దూరం ప్రయాణించిందో లేదా దాని యొక్క మార్గం పొడవు ఎంత ఉందో చెప్పేదే మనకు దూరంగా మనం చెప్తాం. చలనంలో ఉన్న వస్తువు యొక్క ప్రయాణించిన మార్గం మొత్తం పొడవును మనం ఇక్కడ దూరంగా చెప్తున్నాం. అంటే మార్గం యొక్క పొడవును మనం ఇక్కడ దూరము లేదా డిస్టెన్స్ అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రయాణించినటువంటి మార్గము సరళ రేఖా మార్గంలో ఉందా, వంపు మార్గంలో ఉందా అనేటటువంటి క్లారిటీ మనం ఇవ్వట్లేము. కానీ ఆ ప్రయాణించినటువంటి మార్గం యొక్క మొత్తం పొడవునే మనం దూరంగా చెప్తున్నాం. ఈ దూరం అనేటటువంటి భౌతిక రాశికి సాధారణంగా దిశ అనేది ఉండదు. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి దిశలో కాకుండా ఏ దిశలోనైనా చేసేటటువంటి ప్రయాణానికి సంబంధించిన అంశంగా మనం చూస్తాం. కేవలం పరిమాణం మాత్రమే ఉంటుంది. అంటే ఎంత దూరం ప్రయాణించిందనే విషయంలో దానికి ఒక వాల్యూ, ఒక నెంబర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి దిశ ఉండదు, పరిమాణం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇలాంటి భౌతిక రాశుల్ని మనము అదిశ రాశులుగా మనం చెప్తాం. స్కేలార్ కాంపోనెంట్గా దీన్ని మనం చెప్తాం. రైట్. సో ఇక్కడ దూరం యొక్క ప్రమాణాలను కనుక గమనిస్తే పొడవుకు ఏ రకమైనటువంటి ప్రమాణాలు ఉంటాయో ఆ ప్రమాణాలన్నీ దీనికి వర్తింపజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం.